భూమిని దున్నుతున్నాడు. అంతలోనే ఒక గొప్ప సహస్ర రేకులతో 1000 రేకులతో కూడినటువంటి ఒక గొప్ప పద్మం ఒకటి మందసము ఆయన నాగటి చాలుకి తగిలింది. జనక మహారాజు గారికి జానకిగా ఎలా సీతాదేవి లభ్యమైందో ఉద్ధిత అంటారు మహర్షి. పైకి లేచింది భూమిలోంచి సీతమ్మ. ఇక్కడ స్కంద పురాణంలో ఒక మాట రాశారు. అందులో అన్నారు, పద్మములతో చేయబడిన పరుపు మీద పడుకుని ఆడుకుంటూ దర్శనమిచ్చింది అన్నారు. వేరు పురాణముల ఎందన్నారు, ఆమె నాగటి చాలుకి తగిలి పద్మములో నుండి ఆవిర్భవించింది అన్నారు. కాబట్టి అమలిన కాంతి సంపదల సహస్రపత్రమౌ కమలమకండు కానపడే గ్రక్కునవారలు దాని చూచి ఆ రేకులు విప్పి చూడ సుందర నవ్వుతో కూడిన బాలిక ఒక్కతే జానకి రీతిన నవ్వు ముఖానతోపగన్. ఆ రోజున సీతాదేవి ఎలా దర్శనమిచ్చిందో అలా 1000 రేకుల పద్మంలో సుందరమైనటువంటి ముఖారవిందంతో నవ్వుతూ పడుకుని ఉన్నటువంటి ఒక పిల్ల కనపడింది. పాదాల్లో చూస్తే పద్మరేఖలు, పొట్ట నొక్కి చూశాట్టిలాగా చిన్న పిల్ల అని. ఇలా పొట్ట నొక్కితే బాగా విచ్చుకున్న తామర పువ్వు మీద చెయ్యి పెట్టి నొక్కితే ఎలా ఉంటుందో అలా ఉందిట. పద్మం లాంటి పొట్ట, పద్మం లాంటి చేతులు, పద్మం లాంటి ముఖం, పద్మాల్లాంటి పాదాలు, పాదాల్లో పద్మరేఖలు, హస్తంలో పద్మరేఖలు, ఇవన్నీ చూసి అసలు ఒక పద్మమే పుట్టిందా అన్నట్టుగా ఉంది ఈ పిల్లని పద్మావతి అంటున్నాను అన్నాడు ఆకాశరాజు గారు. ఏమీ అదృష్టం, గురువుగారి మాట నమ్మి యజ్ఞానికి మొదలు పెట్టగానే పిల్ల పుట్టింది. సంతోషించాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, భార్యకి ఇచ్చాడు ధరణీదేవికి. ఈమెని మన సొంత కుమార్తెగా పెంచి పెద్ద చెయ్యి అన్నాడు. ఇక్కడ యజ్ఞం పూర్తయింది, ఇంటికి వెళ్ళాడు. భార్య గర్భిణి అయింది, కొడుకు పుట్టాడు. వసునాయకుడు అని పేరు పెట్టాడు. ఇప్పుడు కొడుకు కూతురు, కూతురు పెద్దది పద్మావతి. ఈ పిల్ల అయోనిజ. ఈమె ఆయనకి సంభవించిన కుమార్తె కాదు, జన్మించిన కుమార్తె కాదు. అయినా ధర్మేణ తనయాతవా, మీతో ఇత పూర్వం మనవి చేశానే, అమ్మవారే ఇన్ని రూపాలని అయోనిజగా పొందుతూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి పద్మావతి స్వరూపంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఎంతో ప్రేమతో ఆ పిల్లని ఇద్దరూ పెంచి పెద్ద చేస్తున్నారు ఆకాశరాజు, ధరణీదేవి. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. రానే వచ్చాడు నారద మహర్షి. ఒక రోజున ఆయన దైవకార్యం సంఘటితమయ్యేటట్టుగా చూస్తుంటాడు. ఆయన వచ్చి చూసి ఆ తల్లి చెయ్యి పట్టుకుని, అమ్మా నేను నీ తండ్రి లాంటి వాడినమ్మా, ఏది ఒక్కసారి సాముద్రికం చూస్తాను, నీ ఎడం చెయ్యి అన్నాడు. అని ఆ ఎడం చెయ్యి తన అరిచేతిలో పెట్టుకుని చూశాడు. చూసి పతిర్భవతి ధర్మజ్ఞే త్రిలోకేశో రమాపతి, 3 లోకములకు ఈశ్వరుడు లక్ష్మీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నీకు భర్త అవుతాడమ్మా. పాణీ పద్మదళాకారో పాదౌతే స్వస్తికాయుతం, నీ చేతులు చూస్తే పద్మదళాల్లా ఉన్నాయి, నీ పాదములలో స్వస్తిక ముద్రలున్నాయి. ఇంత గొప్ప సాముద్రిక లక్షణములున్నదానివి, అయోనిజవి, ఉత్తమమైనటువంటి స్త్రీవి, నిన్ను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పొందుతారమ్మా అన్నారు. ఎంతటి పరమేశ్వరుడైనా ఒకసారి నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన తరువాత అంత తేలికేం కాదు చేసేసుకోవడం. ఆ పిల్ల ఒకరికి ఆడపిల్లగా జన్మిస్తే ఆమెని కన్యాదానం చెయ్యాలి అంటే తల్లిదండ్రులు 1000 ఆలోచిస్తారు. అంత తేలిక పిల్లని పొందడం. మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు పద్మావతి పరిణయానికి. ఆయన వాయుదేవుణ్ణి గుర్రంగా స్వీకరించి గుర్రం మీద పెడుతున్నాడు. ఈమె కన్యకామణి యవ్వనంలోకి వచ్చింది. ఈమె వనవిహారం చేస్తూ పువ్వులు కోసుకుంటోంది, చెలికెత్తెలతో కలిసి తిరుగుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ భద్రగజం ఒకటి వచ్చింది. వచ్చి అది అరణ్యం అంతా అల్లరి చేస్తోంది. ఎక్కడ మీద వచ్చి పడిపోతుందోనని భయపడినటువంటి ఈ చెలికెత్తెలందరూ చుట్టూ తప్పుకుని అరణ్యంలో చెట్ల చాట్న దాక్కున్నారు. నిజంగా ఆ సన్నివేశాన్ని పురాణంలో చదివినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో మళ్ళీ కళ్ళ ముందు పండించడంలో మహాతల్లి శోభానాయుడు గారికే చెల్లింది. పద్మావతి శ్రీనివాసంలో ఆ తల్లి చిలికెత్తెలతో కలిసి ఆ నట్టువాంగం మీద పాట నడుస్తుంటే ఆ ఏనుగు తరువుకొచ్చినప్పుడు చిలికెత్తెలతో కలిసి పద్మావతీదేవి అరణ్యంలో చెట్ల చాట్న దాక్కునే సన్నివేశాన్ని ఆ తల్లి అభినయించే తీరు మళ్ళీ ఇంకొక పద్మావతీదేవిని సాక్షాత్కరింపచేస్తుంది. తల్లి కారణజన్మురాలు, నటరాజస్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి. కాబట్టి
ఆ పద్మావతీదేవి చిలికెత్తెలతో కలిసి అరణ్యంలో చెట్ల చాటున దాక్కుంది. ఈలోగా శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు గుర్రం మీద వస్తున్నారు. ఆయన్ని చూసి ఇంత పెద్ద ఏనుగు వెనక 2 కాళ్ళ మీద కూర్చుని విందు 2 కాళ్ళు ఎత్తి నమస్కరించింది. వాళ్ళు తెల్లబోయారు, ఇదేమిటి ఈయన వంక ఇలా చేస్తోంది ఏనుగు, ఇంత భక్తిని ప్రకటించిందేమని. ఆయన రానే వచ్చాడు, గుర్రం దిగాడు. పద్మావతీదేవింది చిలికెత్తెలతో అసలు ఆయన ఎవరో, ఎందుకు అలా ఏనుగు నమస్కరించిందో, ఏనుగు ఎందుకు మనం ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉపశాంతి పొందిందో, ఆయన వైభవం ఏమిటో, ఎవరి పిల్లాడో, కులమేమిటో, గోత్రం ఏమిటో, ఎవరికి చెందినవాడో కనుక్కురండి. ఈ చిలికెత్తెలు వెళ్ళి అడిగారు, కస్తం ఎక్కడి వాడివి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెళ్ళు ఎవరు, అన్నీ చెప్పమన్నారు. ఆయన అన్నాడు, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి. జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ. నా ముందు పుట్టినవాడు బలరాముడు. సుభద్రా భగినీ మమ. సుభద్ర నా చెల్లెలు. నేను అష్టమి నాడు పుట్టాను, అర్ధరాత్రి పుట్టాను, నల్లగా మేఘంలా ఉంటాను, అందుకని నన్ను కృష్ణ అని పిలిచింది మా అమ్మ. నాకు అబ్బో 5 బావలు, అందులో నాకు ఇష్టమైన బావ అర్జునుడు. ఇంకొక 4 బావలు కూడా ఉన్నారు. నేను ఎప్పుడూ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఇంతకన్నా నా కులగోత్రాలు, నా వివరాలు మీకేం కావాలి? కాబట్టి నన్ను కృష్ణుడు అంటారు. నేను మీ సఖి అయినటువంటి పద్మావతి యందు మనసుంచుకున్నాను. ఒక్కసారి ఆమెతో మాట్లాడతాను. అవతార స్వీకారానికి ఒక కారణమైన పద్మావతి పరిణయం కోసమని వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని సమీపించడానికి ప్రయత్నం చేస్తే ఆ చెలికెత్తెలందరూ రాళ్ళేసి కొట్టారు. ఆ రాళ్ళేసి కొట్టిన దెబ్బలకి గుర్రం చచ్చిపోయింది. గుర్రం చచ్చిపోతే ఆయన చాలా విచారవదనుడై రాళ్ల దెబ్బలు తిన్నాడు. ఎంత సహనం ఉండాలో చూపించాడు. ఒక కార్యం సాధించడం అంటే ఎంత కష్టమో చూపించాడు. కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రవదామివా అన్నాడు చిలికెత్తెలతో. నేను కన్యని అపేక్షించడానికి వచ్చాను. ఎంత రాజుగారి కూతురైతే మాత్రం ఆమె ఆడపిల్ల కాదా, నేను ఎంత 3 లోకములకు ప్రభువునైతే మాత్రం పురుషుణ్ణిగానా? కాబట్టి మేమిద్దరం కళ్యాణం చేసుకుంటే తప్పేమిటి? కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రమదామివా. నేను కన్యాపేక్ష కోసం వచ్చిన వాళ్ళమ్మా అని, నాకు ఈ కార్యం కానీ పూర్తయిపోయిందా, కార్యాంతే మరణం సౌఖ్యం, అనుకున్న పని పూర్తయిపోయిన తర్వాత ఇక చచ్చిపోయినా బెంగలేదు అని వాళ్ళకి నీతులు చెప్పి ఆమె దగ్గరికి వెడితే రాళ్ళేసి కొడితే గుర్రం చచ్చిపోతే తనకి ఒంటి నిండా దెబ్బలు తగిలితే నెత్తురు కారుతూ ఖిన్నవదనుడై మళ్ళీ తిరిగి వకుళమాత తాను ఉండేటటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి రత్నపాదుకలు విడిచిపెట్టి విడంబయం లౌకికమాపశయ్యాం యథాయుగాంతే వటపత్రశాయి అంటారు పురాణంలో. వటపత్రశాయి అయి 3 లోకములను లయం చేసిన తర్వాత రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో అంత విలాసంగా తల మీదకి బట్ట వేసేసుకుని ముక్కుతూ మూల్గుతూ పక్కకి తిరిగి పడుకున్నాడు. ఒకళ్ళమాత వచ్చింది, ఏం నాయనా ఇవాళ ఉత్సాహంగా లేవు, ఇలా పడుకున్నావు, పాయసాన్నం వండాను, చిత్రాన్నం వండాను, అదిగో తేనె తీసుకొచ్చాను, దుంపలు తీసుకొచ్చాను, ఒక్కటి ముట్టుకోలేదు, ఎప్పుడూ సంతోషంగా 10 మందిని నవ్విస్తూ అందరి కష్టాలు తీర్చేవాడివి, నీకే కష్టం వచ్చినట్టు పడుకున్నావేమయ్యా అని దుప్పటిలాగి చూసి కళ్ళంబట నీళ్లు కారుతున్నాయి. అయ్యయ్యో ఇదేమిటయా ఇలా బాధపడుతున్నావు, ఏమి ఉపద్రవం వచ్చింది ఎందావిడ. ఏమీ లేదమ్మా, ఎప్పుడో యుగాలకు ముందు ఇచ్చిన మాట, ఆ మాట నిజం చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాను. ఆమె ఆకాశరాజు కుమార్తెగా పుట్టింది, ఇప్పుడు నేను ఆమెని పొందాలి. అమ్మా ఎన్ని ఇబ్బందులు అనుకున్నావు, కాబట్టి నువ్వు పెళ్ళికి మధ్యవర్తిత్వం చేస్తావా అన్నారు. తప్పకుండా చేస్తాను నాయన, ఏం చేయమంటావంది. ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు, అర్థం లేని వాళ్ళు చెప్పే మాటలు తప్ప. వెంకటేశ్వరుడు అన్నారు, అమ్మా ఇక్కడ నుంచి గుర్రం మీద వెళ్ళు, నృసింహ గుహ కనపడుతుంది. ఇప్పటికీ మీరు కపిలతీర్థంలో స్నానం చేస్తే ఎడం చేతి పక్కన ఉంటుంది నృసింహ గుహ. ఇప్పుడంటే మూసేశారనుకోండి, ఆ గుహలోంచి బయటికి వెడితే అక్కడ కపిలతీర్థం, కపిలేశ్వరుడు శివలింగం కనబడుతుంది. అమ్మా మహానుభావుడు పరమేశ్వరుడికి పూజ చేసి కళ్యాణం చేయి, శివానుగ్రహం కలిగితే తప్పకుండా నా కళ్యాణం అవుతుంది. అక్కడ శివానుగ్రహం కోసం నువ్వు పూజ చేసి సువర్ణముఖరీ నది దాటి వెడితే అక్కడ పద్మావతీదేవి చిలికెత్తెలందరూ వచ్చి అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు. ఎందుకు అంటే పిల్ల వెంకటేశ్వర స్వామి వారిని చూసినప్పటి నుంచి జ్వరం పడిపోయింది, బెంగ పెట్టేసుకుంది. ఏమిటో ఆయన మళ్ళీ కనపడతాడా అని విరహాన్ని పొందింది. కాబట్టి ఈ పిల్లకి జ్వరం ఎలా తగ్గుతుంది అని బృహస్పతిని పిలిచి అడిగాడు ఆకాశరాజు.
అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించమన్నారు. ఆయనకి అభిషేకాలు చేయిస్తే ఈ చెలికెత్తెలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అమ్మ, వాళ్ళని కలిస్తే నీకు కోటలోకి మార్గం వస్తుంది, వాళ్ళతో కలిసి వెళ్ళి ధరణీదేవిని నా కొరకు పిల్లనడుగమ్మా అన్నారు. అలాగే నాయన, తప్పకుండా అడుగుతానని మహాతల్లి బయలుదేరింది. ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు ఒక్క మాట నిలబెట్టుకోవడం అంటే. ఆయన అనుకున్నాడు, ఏమిటో పాపం ఆడది, పెద్దది, అమ్మని పంపించాను పిల్లని అడగమని. అమ్మ వెళ్ళి అడుగుతుందనుకో, కానీ అమ్మ వెళ్ళి అడిగితే వాళ్ళు పిల్లని ఇచ్చేవాళ్ళు ఒక ప్రశ్న వేస్తారా? ఎన్ని ప్రశ్నలు వేస్తారో, యక్ష ప్రశ్నలు అన్నీ వేస్తారు. పిల్లాడికి ఏముందంటారు, ఎక్కడుంటూ ఉంటాడంటారు, ఏం చేస్తూ ఉంటాడంటారు, ఎప్పుడు పుట్టాడంటారు, పుట్టుమచ్చలు ఏమిటంటారు. అడగాలి కానీ ఎన్నైనా, చెప్పాలి కానీ ఎన్నైనా అడుగుతారు. కాబట్టి మనిషికి మనిషి సాయం, ఒక ప్రయత్నానికి పక్కన ఇంకో ప్రయత్నం కూడా ఉండడం మంచిది కదూ. ధరణీదేవి మనస్సు నా యందు అనుకూలమై వాళ్ళ పిల్లని నాకు ఇవ్వాలనే కోరిక కలిగేటట్టు చెయ్యాలి అంటే నా మాట బాగా నమ్మేటట్టు చెయ్యాలి. నా మాట బాగా నమ్మేటట్టు పెళ్లి కొడుకుగా నేనే వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా? బాగుండదు. అందుకే సోది చెప్పేటటువంటి స్త్రీగా వెడతాను అని సంకల్పం చేశారు. అక్కడి నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సోది చెప్పడానికి బయలుదేరితే ఆయనకి తగిన పరికరములు ఎక్కడి నుంచి సమకూడుతాయి? ఒక్కసారి ప్రార్థన చేశారు, పరమశివుడు ఆయన చేతిలో కర్రగా మారిపోయాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని చంటి పిల్లాడిని చేసుకుని ఆ చీర వెనకాతల 7 నెలల పిల్లాడిని చేసి వాడిని వీపు కట్టుకున్నారు. ఏదో ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఆ సోది చెప్పే వాళ్ళకి అదో ప్రక్రియ. చంటి పిల్లాడిని వీపు కట్టుకున్నారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ వెదురుబుట్ట చేసుకుని తలకి పెట్టుకున్నారు. పెద్ద జులపాలతో ఉండేటటువంటి పెద్ద దీర్ఘమైనటువంటి కేశపాశం, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఒబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అంతటి మంగళప్రదమైన అందమైనటువంటి రూపం ఉన్నవాడు ఏమీ తెలియని వాళ్ళ సోది చెప్పేవాళ్ళల్లా గొల్ల కొప్పు అంటారు. ఓ పక్కకి ఓ కొప్పు వేసుకున్నాడు, నోటి నిండా తాంబూలం, పెద్ద బొట్టు, బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ విదురుబుట్ట చేసుకున్నాడు. చేతిలో మీటడానికి ఒక తీగతో కూడిన ఒక వీణ లాంటి తంబూరా లాంటి దాన్ని పట్టుకున్నాడు. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట అని ఆయన రూపాన్ని పొందినప్పుడు తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట. ఆ జుత్తు ముసిల్ది అయిపోలేదు, ఇంకా యవ్వనంలో లేదు, మధ్య వయసులో ఉన్నట్టుగా తెలుపు నలుపుతో కూడుకున్నటువంటి వెంట్రుకలతో కూడిన కొప్పు, దాని మీద ఓ తాటాకు బుట్ట. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. ఆ పచ్చగా ఉన్నటువంటి బుగ్గలు ఓ సొట్ట పడినట్టుగా, అది కూడా ఓ అందం ఇచ్చినట్టుగా, మధ్య వయస్సులో బుగ్గలు లోపలికెడుతుంటే పడిన చిన్న సొట్ట లాంటి ఒక సొట్ట. తమ్మి మొగ్గల నల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట. ఆ మెత్తటి వక్షస్థలాన్నంతటినీ కప్పేయడానికి వేసుకుందా అన్నట్టుగా పెద్ద పెద్ద పూసల హారాలన్నీ నిండిపోయేటట్టుగా పూసలతో కూడినటువంటి పెద్ద హారాలు. గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట. ఓ గుమ్మడికాయ బుర్రను దాన్ని తీసుకొచ్చి కట్టి దానికి ఓ తీగ కట్టి ఓ కర్ర పట్టుకుని ఇలా ఎడంచేత్తో టింగ్ 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 అని మోగిస్తూ సోది చెప్తానమ్మ సోది అంటూ లోకాలన్నింటినీ ఏలగలిగినటువంటి వాడు, 3 లోకములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ తన పెళ్లి కోసం తాను సోది చెప్పుకోవడానికి బయలుదేరాడు. పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చే సిరిమించునట్లు. ఆ పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట. అసలు వీళ్ళు ఎలా తింటారనిపిస్తుంది మనకి. సోది చెప్పేవాళ్ళని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ ముక్కుకి ఇక్కడ పెట్టుకుంటారు ఓ పెద్ద ఇత్తడి చుట్టను దాన్ని పెట్టుకుంటారు నాసాభరణం కింద.
అది బరువుకి ఆ ముక్కు దూలం సాగిపోయి అది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా అడ్డంగా ఉండి దానికి ఓ చిన్న మళ్ళీ ఓ చిన్న రాయి లాంటిది ఒకటి మెరుస్తున్నటువంటిది దానికి మళ్ళీ తాపడం చేయబడి ఉంటుంది. అది ఇలా నోటికి అడ్డం పడుతుంటుంది. ఇదో బాగా మీసాలు ఉన్నవాడు అన్నం తింటూ మధ్య మధ్యలో ఇలా అనుకున్నట్టు వాళ్ళు అది తినేటప్పుడు బాగా నోరు తెరిచి దానికి తగలకుండా పెట్టుకుంటూ ఉండాలి. అలా పెదవి దిగజారు ఇత్తడి పొడల చుట్ట కలికి నెలవంక కుంకుమ చిలువ పుట్ట. అదేదో ఓ చిన్న బొట్టు పెట్టుకోరు, ఇంత పెద్ద బొట్టు ఏకంగా నుదురంతా సగభాగం కప్పబడేటట్టుగా పెట్టుకుంటారు. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకొచ్చి 7 నెలల పసిపిల్లాన్ని చేసి ఆయన్నేమో వీపు కట్టుకుంది. సాక్షాత్తు లక్ష్మీనాథుడు వెతికి వెతికి కొద్దిగా చిరిగిన రవికిల బట్ట తొడుక్కున్నాడు. సోది చెప్పే వాళ్ళ దగ్గర అదో లక్షణం ఉంటుంది, బట్టలు బాగా పట్టుకోవడానికి చిన్న చిరుగున్న బట్ట కట్టుకుంటాడు. అందుకని చిన్న చిరుగున్న బట్ట ఒకటి కట్టుకున్నాడు రవికే. వేసుకుని ఆ బయట తిరుగుతున్నాడు. నేను చెప్పే మాటల్లో నా చెయ్యి చూపించి అబద్ధం చెప్తే నా చెయ్యి నరికేయండి, నా నోటి వెంట అబద్ధం పలకను, నా నోటి వెంట మధుర మీనాక్షి పలుకుతుంది, కంచి కామాక్షి పలుకుతుంది, నేను నిజమే చెప్తాను, కాబట్టి మీ ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి అని చెప్పి సోది చెప్తున్నాడు. ఇది చూశారు చెలికెత్తెలందరూ. అంతఃపురంలో ఉన్నటువంటి మహానుభావుడు ఆ ఆకాశరాజు గారి భార్య ధరణీదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఎవరో సోది చెప్పేటటువంటి వ్యక్తిట ఆవిడొచ్చింది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చెప్పేస్తోందమ్మా, రాచనగరులో ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు, తల్లి నువ్వు కూడా పద్మావతీదేవి ఎంత జ్వరంతో ఉంది కదా, ఎవరిని చూసి బెంగ పెట్టుకుందో ఎవరిని చూసి మోహించిందో తెలుసుకోవడానికి సోది చెప్పించకూడదా అన్నారు. సరే తీసుకురమ్మన్నారు. ముందు బెట్టు చేశారు. నన్నెందుకు రాణివాసానికి తీసుకెళ్తున్నారు, నా మాట వినేవాళ్ళెవరు, నన్ను ఇబ్బంది పెట్టడానికి తీసుకెళ్తున్నారు, పేదదాన్ని కదా అని మాట అనిపించడానికి తీసుకెళ్తున్నారు, నేను రానని మంకు చేశారు. కాదమ్మా, నీ మాట వినడానికే తీసుకెళ్తున్నాను, రావలసింది అని ఆహ్వానిస్తే మొత్తానికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి తీరా సోది చెప్తానన్నారు. మామూలు వాళ్ళైతే బియ్యం పోస్తారు. బియ్యం పోసి ఆ పండుచేట పసిడి చేటలోని పండు ముత్యముల గద్దె కొలది చూచి కరముజాత్పి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి ఎందు మనసు నిలిపి. ఓ బంగారు చేట, మనమైతే మామూలు చేటలో బియ్యం పోస్తేస్తాం, ధరణీదేవి కూడా అలా తీస్తే అందమే ఉంటుంది. కాబట్టి రాజులకి తగినట్టే తీసుకురావాలి. ఏదొచ్చినా రాజులకి జ్వరం వచ్చినా అంత అందంగానే ఉండాలి తప్ప మన జ్వరంలా ఉంటే ఏం బాగుంటుంది. కాబట్టి ఆవిడ పెద్ద బంగారు చేటలో ముత్యాలు పోసి తీసుకొచ్చి, ఈవిడ గద్దె కొలది చూచి కర్రము చాపి, చేతిలో కర్ర ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా ఇలా చూపించి ఆ ముత్యాలన్నీ పిసికి 3 రాసులు చేసింది. 3 పోగులు పోసి, ఇప్పుడు నీ దృష్టి పెట్టు, ఏ పోగు మీద పెడతావో నేను చెప్తాను. ఆవిడ 3 పోగుల వంక ఇలా చూసి చెప్పాలి, మధ్యరాశి మీద దృష్టి పెట్టామంది. అబ్బా చాలా బాగా చెప్పావమ్మా అంది. అంటే మొట్టమొదటే విజయం అన్నమాట. ప్రథమ విజయం బొగూర్చు శాంభవికి మృక్కి. ఆవిడ మనసులో ఏ రాశిని తలుచుకుందో ఆ రాశిని ఈవిడ పసిగట్టగలిగింది అని. అంటే ముందు సోది చెప్పేవారి మీద విశ్వాసానికి ఏ రాశి వంక మనం మనసు పెట్టి చూశామో ఆ రాశిని గుర్తింపచేస్తారు. అందుకని మధ్యరాశి ఎందు మనసు నిలిపి, ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను చూడమ్మా అని మొదలు పెట్టబోయింది. ఆ ఒళ్ళో ఉన్న పిల్లవాడు వెనకాల వీపు కట్టుకున్నవాడు పెద్ద ఏడుపు మొదలెట్టాడు. వీడు ఇలాగే ఏడుస్తాడమ్మా, వీడు మామూలు అన్నం తిండు, వీడితో ఇదో పెద్ద దరిద్రం వచ్చి పడింది, పాయసాన్నం వండి తెచ్చిపెట్టండి అమ్మా అంటే, సరే ముందు సోది చెప్పించడం ప్రధానం కదా అన్నారు. గబగబా పాయసాన్నం వండారు, తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. పెడితే ఈ పిల్లాడికో అలవాటు ఉందమ్మా, నేను తింటే కానీ వీడు తినడు, అందుకని నేను తిని వీడికి పెడతానని మళ్ళీ తను కొంత పాయసం తిని బ్రహ్మగారికి కాస్త పాయసం పెడితే వాడు ఆ పాయసం తిని గప్చిప్గా ఊరుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాన్ని మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా వాడిని నిద్రపుచ్చి శుభ్రంగా ఓ మంచి తాంబూలం తీసుకురమ్మని నోరంతా తాంబూలం వేసుకుని కాశీపట్టణానికి వెడితే ఏ డ్రైవర్తో మాట్లాడినా భయమే. ఎవ్వరూ మనతో ఇలా ఇలాగే మాట్లాడతాడు, ఎందుకంటే లోపల నవ్వులుతూ ఉంటాడు. ఇలా మాట్లాడితే మన బట్టలన్నీ ఎరిపోతాయి. వాడు తలెత్తి మాట్లాడుతుంటాడు ఆకాశం వంక చూస్తూ. అలా ఆవిడ తాంబూలం వేసుకుని ధరణీదేవి వంక చూసి, ఉన్నట్టుగా చెప్తానమ్మా, నన్ను నమ్ము అంది. స్వామి శ్రీయపతిగా నెలకొన్నవాడా, ఏదా శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, ఏదాలు బొమ్మన్నకి చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి సేకొన్నవాడా, మరుగుజ్జు రూపాన మహికొన్న దేవా దొరగొడకరాయన్న దొంగల్లరాయ,
నల్లగా ఉండేటి చల్లన్ని దేవా చల్లగా గొడ్డల్ని సారించినోడా, బుద్ధావతారుడా ముద్దైన దేవా చక్కగా వచ్చేటి చక్కన్నివాడా, బ్రహ్మాండనాయుడా భక్తరచ్చకుడా బదరినారాయుడా బంధమోత్సకుడా, కాశీ విశాలాక్షి, విజయవాడ కనకదుర్గమ్మ, ఉజ్జయిని మహంకాళి, కంచి కామాక్షి, పలుకీయరే నాకు పలికీయరే తల్లి పలుకీయరే నాకు పలుకీయరే. అమ్మా నేను నిజమే చెప్తున్నాను ఇనుకోయే అమ్మ, ఎడం చెవి చూపితే బుర్రిదే అనుకో, ఎడమగడ్డం చూపితే బుర్రుడే అనుకో, అంతఃపురంలో ఉండే నీ పట్టి అడవికి వెళ్ళిందే అమ్మ, అక్కడ పంగనామాలు పెట్టుకున్న 3 లోకాలేలే స్వామి గద్ద మీద తిరిగేవాణ్ణి చూసిందే తల్లి, చూసిందే తడవుగా మనసు పారేసుకుందే అమ్మ, నీకు చెప్పడానికి భయపడుతోందే తల్లి. వాడు పుట్టింది నీ పట్టి కోసం, నీ పట్టి పుట్టింది వాడు కోసమే అమ్మ, నా మాట ఇనవే తల్లి, ఇద్దరికీ ఇచ్చి కళ్యాణం చెయ్యవే అమ్మ, సోది చెప్పే మాటే కదా అని పక్కన పెట్టావే అనుకో తల్లి ఉపద్రవాన్ని పొందుతావే అమ్మ, నా మాట ఇనవే, ఆ కళ్యాణం కోసం 3 లోకాలు చూస్తున్నాయని నమ్మవే తల్లి అంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.